రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. మనం ఈరోజు ఈ వీడియోలో రైతు రుణమాఫీ రూపాయలు 2 లక్షల రూపాయలు 2019 నుంచి 21 వరకు మొదటి లిస్టు విడుదల ఏప్రిల్ 29 నుండి బ్యాంకుల్లో, అదేవిధంగా మొదట ఈ జిల్లాల వారికి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కానీ ఈ వీడియో చూస్తున్న తెలంగాణ ప్రజానీకం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ రైతన్నలు, నా శ్రేయోభిలాషులు, నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ చూసిన వెంటనే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ రైతన్నలకు ఈ వీడియో చేరవేయడం జరుగుతుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే నేను చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మిత్రులారా, ఆలస్యం చేయకుండా రైతు రుణమాఫీలో భాగంగా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం రేవంత్ అన్న రైతన్నలు, అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెమ్మలు, మీకు బ్యాంకుల్లో 2 లక్షల లోపు రుణమాఫీ లేకపోతే ఈ రోజు వెళ్లి తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్బీ నగర్లో మొట్టమొదటి సంతకం నేను రైతు రుణమాఫీ పైన చేస్తాను, 2 లక్షల రూపాయలు వెళ్లి తెచ్చుకోండి ఈ రోజు అని ప్రకటించిన సీఎం రేవంత్ అన్న రైతన్నల గోడు వినిపిస్తలేదా? రైతన్నల కన్నీరు కనిపిస్తలేదా? ఒక్కసారి కూడా రైతు రుణమాఫీ గురించి ఊసే తీయట్లేదు. బ్యాంకుల్లో అధికారులు ఇంటికొచ్చి బైకులను, ఆస్తులను, భూములను, ఇళ్లను దగా చేస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ అన్నకు ఇలాంటి సమస్యలు కనిపించట్లేదా? 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎవరు ఇవ్వమన్నారు? 2 లక్షల రుణమాఫీ గురించి ఒక్క విషయాన్ని కూడా ఎత్తకపోతే రైతన్నలు తగిన బుద్ధే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చెప్తారని అనుకుందాం. మిత్రులారా, మాజీ సీఎం కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తే 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తే 16,250 కోట్లైనాయి అని పేర్కొన్నారు. మరి 2 లక్షల రుణమాఫీ కావాలంటే 25 నుంచి 30 వేల కోట్లే కావాలి. వ్యవసాయ శాఖ ప్రకటించిందే 19,000 కోట్లు. దీనికి కావాల్సిందే 25 నుంచి 30 వేల కోట్లు. దీన్ని బట్టి చూస్తే మిత్రులారా, రుణమాఫీ అనేది ఉత్త మాటలే. రుణమాఫీ గురించి ప్రభుత్వం పెడచెవిన పెట్టకుండా వ్యవహరిస్తుంది, రైతన్నలను మోసం చేస్తుంది. రైతు బంధు కూడా 5 ఎకరాల లోపే ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 ఎకరాల లోపు కూడా రైతన్నలు 6 మాసాలు వేచి చూస్తున్నారు. 3, 4, 5 ఎకరాల వారికి ఇంకా కూడా జమ కాలేదు. మరి ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ చేస్తున్నాం. రైతన్నలు అందరూ ఓట్లేస్తేనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి రైతు బంధు విషయంలో కూడా, అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో కూడా త్వరగా స్పందించాలని కోరుకుందాం. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.